హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ఈరోజు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 23 అంటే గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు 2 సెంట్లు స్థలాన్ని భూమి కేటాయించడం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఆల్రెడీ అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో 1,17,000 మంది దరఖాస్తులు చేసుకోవడం కూడా జరిగిందనమాట. ఈ జీవో నంబర్ 23 ప్రకారం ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులు, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ముఖ్యంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని కూడా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళి వాళ్ళకు కూడా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలోనూ సొంతింటి కళ అనేది కలగానే ఉండకూడదు అనే ఉద్దేశంతో 2024 అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా ప్రతి ఒక్కరికి సొంతిండ్లు లేదా వాళ్ళకు కొంత భూమి ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పి ప్రచారంలో కూడా తెలియజేయడం జరిగిందనమాట. దానికి సంబంధించి ఇప్పుడు జీవో నంబర్ 23 ప్రకారం కొన్ని షరతులతో కొన్ని అర్హతలు అనర్హతలతో విడుదల చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ముఖ్యంగా ఈ భూమిని ఎవరెవరు అర్హత కలిగిన వాళ్ళకి ఈ భూమి అనేది వస్తుందని చెప్పేసి ఈ 3 సెంట్లు కానీ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు కానివ్వండి, ఎవరెవరు దీనికి అర్హులు అని తెలియజేస్తాను చూడండి. ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకుంటారో అటువంటి వాళ్ళు కావాల్సిన డాక్యుమెంట్స్, అర్హతలు ఏమి, అదేవిధంగా అనర్హతలు ఏమి చెప్తాను చూడండి. అర్హతల విషయానికి వస్తే ముఖ్యంగా అప్లై చేసుకునే పౌరుడు కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ పౌరుడై ఉండాలి. అదేవిధంగా రెండోది ఉచితంగా ఇంటి స్థలాలు కానివ్వండి, లేదంటే ఇల్లు కానివ్వండి, ఇదివరకు ఎప్పుడు తీసుకొని ఉండకూడదు. అటువంటి వాళ్ళు మాత్రమే, పేదవాళ్ళు మాత్రమే అర్హులు అనమాట. అదేవిధంగా కుటుంబంలో ఎవరి పేరు మీద ఎటువంటి భూమి కానీ లేదంటే ఇల్లు కానీ ఉండకూడదు అనమాట. అదేవిధంగా దరఖాస్తుదారుడు తప్పనిసరిగా వైట్ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డును మాత్రమే కలిగి ఉండాలి. ఇంకా గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. తెల్ల రేషన్ కార్డు, ఇంకా ఏదైనా కానీ సరైన ఆధార్ కార్డు ఉంటే వాటిని తీసుకువెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు ఇస్తారు, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లు స్థలం ఇస్తారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో నివసించేటువంటి వాళ్లకు నెలసరి ఆదాయం అంటే మంత్లీ ఇన్కమ్ 10,000కు మించి ఉండకూడదు. సంవత్సరానికి 1,20,000, నెలకు 10,000 మించకూడదు, సంవత్సరానికి 1,20,000 మించకూడదు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే 12,000కు మించకూడదు. 12,000 రూపాయల లోపలనే నెలసరి ఆదాయం, మంత్లీ ఇన్కమ్ అనేది ఉండాలి. వార్షిక ఆదాయానికి వచ్చేసరికి పట్టణంలో ఉండే వాళ్ళకు దగ్గర 1,50,000 అంటే 1,44,000 అవుతుంది. 1,50,000 అనుకోండి ఇంచుమించుగా. అదేవిధంగా ఇంటి స్థలం కేటాయించిన తర్వాత 2 ఏళ్ళ లోపల వాళ్ళు అక్కడ ఇంటి నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలి. ఆ విధంగా పూర్తి చేయలేకపోతే అదే జీవో నంబర్ 23 అంటే పూర్తి చేయలేని పక్షంలో ఆ భూమి వాళ్లకు చెందదు. కేటాయించబడినటువంటి స్థలాన్ని వాళ్ళు అమ్మటం కూడా జరగదు. ఇంకా కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకము వర్తిస్తుంది. కుటుంబంలో ఎంతమంది అయినా ఉండనివ్వండి, ఒక రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా సరే ఒకరికి మాత్రమే ఇంటి స్థలము కేటాయించబడుతుంది. అది కూడా మహిళల పేరు మీదనే ఈ ఇంటి స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇవి అర్హత విషయానికి వస్తే. ఇకపోతే అనర్హత విషయానికి వస్తే ఏమేమి విషయాలు ఉన్నాయి చెప్తాను చూడండి. ఇకపోతే ఈ అనర్హత విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. అదేవిధంగా రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందే వాళ్ళు కూడా అర్హులు కారు. నెంబర్ 2, ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా కడుతూ ఉన్నారంటే అటువంటి వాళ్ళు కూడా అర్హులు కాదు, అనర్హుల కిందే లెక్క.
అదేవిధంగా ఇప్పటికే భూమి కనుక ఉన్నిందంటే వాళ్ళు అప్లై చేసుకున్నా కానీ అనర్హుల కిందే వస్తారు. ఎందుకంటే వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్‌గా టైప్ చేయగానే అప్లై చేసుకున్న వాళ్ళ పేరు మీద ఉందా? లేదా? ఇంకా అదే విధంగా రేషన్ కార్డ్ సంబంధించి అటువంటివన్నీ గూడా వాళ్ళు చెకింగ్ చేయడం జరుగుతుంది గాబట్టి, కంపల్సరీ అక్కడ గూడా అనర్హులుగానే తేలే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా గతంలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఇంటి స్థలాన్ని గానివ్వండి, లేదంటే డైరెక్ట్‌గా ఇల్లు గానివ్వండి, టిట్కో ఇల్లు అటువంటివి ఇస్తుంటారు పట్టణాల్లో. ప పట్టణంలో గాని, పల్లెల్లో గాని అటువంటి టిట్కో ఇల్లు గూడా వాళ్ళ పేరు మీద శాంక్షన్ అయ్యి ఉండకూడదు. ఒకవేళ సెలక్షన్ అయిందంటే అటువంటి వాళ్ళు కూడా అనర్హుల కిందే లెక్క. ఇకపోతే ఇది 18 ఏళ్ళు నిండిన వాళ్ళు మాత్రమే అర్హులు చేసుకునేదానికి అర్హులు. మిగిలిన వాళ్ళ పేర్ల మీద వాళ్ళు ఒకవేళ అప్లికేషన్ చేసినా అనర్హుల కిందే లెక్కలోకి వస్తారనమాట. ఇది ఫ్రెండ్స్ అనర్హుల విషయానికొస్తే అనర్హతకు సంబంధించి. ఇకపోతే ఇవి ఎక్కడ అప్లై చేయాలి అనేనంటే గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు అప్లై చేసుకోవచ్చును. ఆల్రెడీ 1,17,000 మంది దాకా అప్లై చేయడం కూడా జరిగింది. ఇంకా కూడా అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంది. అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఇకపోతే ముఖ్యమైన విషయానికి వస్తే గ్రామాల్లో అయితే 3 సెంట్లు ఇస్తారు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు అని చెప్పడం జరిగింది కదా. పట్టణాల్లో ఒకవేళ వాళ్ళు అర్హులై ఉంటే కొన్ని సందర్భాల్లో అక్కడ కనుక టిట్కో ఇల్లు నిర్మించి ఉంటే వాళ్లకు డైరెక్ట్‌గా టిట్కో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ప్రభుత్వం ఖచ్చితంగా తేల్చి చెప్పేసిందనమాట. కాబట్టి ఇంకా ఎవరైనా అర్హత కలిగి ఉండి అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా 10 మందికి మేలు జరుగుతుంది. ఇంతసేపు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.